హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, నా జీవితంలోని ఒక ఇంపార్టెంట్, నాట్ క్రిటికల్ బట్ ఇంపార్టెంట్ ఇష్యూ మీతో పంచుకుంటానండి. ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పెట్టబడిన పణం నేనే. అందుకే నన్ను నేను పకోడి ముక్కగా చెప్పుకున్నాను నా అమ్మఒడి బ్లాగ్లో. ఎందుకంటే ఈమెని బ్రేక్ చేసి ఈమె అవినీతి మీద పోరాడకుండా అవినీతిలో పొర్లాడితే మేం ఓటమి ఒప్పుకుంటాం. నీకు చేతనైన సామధాన భేద దండోపాయాలను ఉపయోగించుకో, కానీ భౌతికంగా దాడి మాత్రం చెయ్యకూడదు. కేసు కూడా పెట్టలేవు. కేసు పెట్టావంటే మా గెలుపుని నువ్వు ఒప్పుకున్నట్టే. డిక్లేర్డ్ ఇక అది. దాన్ని మేము గెలుపు డిక్లరేషన్ అంటాం. కాబట్టి కానీ నువ్వు ఆమె మీద ఏమేమి వేస్తావో అవన్నీ మీ మీద వేస్తాము, సమాజం మీద కూడా వేస్తాం. ఎవరెటు పడితే అటువైపే. శ్రేయో మార్గం, ధర్మ మార్గం వైపు నిలబడితే అదే మార్గంలో వాళ్ళ జీవితాలు ధన్యం అవుతాయి. ఆ ధర్మ మార్గంలో వెళ్తే అలాంటి వాళ్ళు నీకు నారాయిస్టులై వాళ్ళ జీవితాలు అధర్మ మార్గంలో జన్మ జన్మ చక్రాల్లో పడతాయి. దట్స్ ఆల్. నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అంతే. ఈ పణంతో నన్ను ప్రొజెక్ట్ చేస్తే మధ్యతరగతి మానవుడి మీద డ్రామోజీ గడికి చాలా చులకన కాబట్టి ఇన్ని కష్టాలు కలిగిస్తే చాలు, ఎవడు కంప్లైంట్లు పెట్టదు, నోరు మూసుకొని మాతో రాజీ పడుతుంది అనుకొని ఆ ఆలోచన దీనిలో పడి ఉమ్మిలో పడ్డ ఈగల. ఇదిగో ఆశకి పోతే టాల్స్టాయ్ స్టోరీ ఉంటుంది చూడండి. ఇదిగో సూర్యాస్తమయంలోగా ఇంత భూమి చుట్టూ వస్తే నీకు ఇచ్చేస్తానని రాజంటే వాడు పరిగెత్తి ఇక దాన్ని రౌండప్ చేయలేక ఆ వృత్తం పూర్తి కాకముందే పడి చచ్చిపోతాడు చూసారా. అలాగా ఇదిగో ఈ స్ట్రాటజీకి బ్రేక్ అవ్వకపోతే దీనికి బ్రేక్ అవుతుంది అంటూ నన్ను బ్రేక్ చేయడం అన్న రందిలో పడి వాడు తన చుట్టూ ఆ ఎలుకకి గనక బోను నిర్మితమైనట్టు వాడి చుట్టూ కేసు నిర్మితం అవ్వడం వాడు చూసుకోలేదు. ఆ కేసుని అప్పటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఏపీజే కలాం 2007లో దాన్ని కేసుని ఆయన యాక్సెప్ట్ చేసి దాన్ని హోమ్ అఫైర్స్కి పంపించాడు. అందుకే ఆయన అవమానకరంగా ఇంటికి పంపించారు. తెర వెనక మైనో ఎలియాస్ సోనియా అండ్ మోడీ ఒకటేనండి. కాబట్టి ఈ కేసు నేను అనబడే ఈ అనంతానంద, అప్పటికైతే ఆదిలక్ష్మి ఎడ్ల, ఈమెని నా మీద కేసు కన్స్ట్రక్ట్ అయింది. నా నైతిక వర్తనే అలా నడిచేటట్లుగా గీత నన్ను నడిపింది. నా గురువు పివి నా ఆత్మస్థైర్యాన్ని దృఢపరిచాడు, నా బలాలు బలపరిచాడు, నా బలహీనతలు అణిచేశాడు. కాబట్టి మార్గంలో నేను గెలుపు వరకు నడవగలిగాను. అంటిల్ నేను చచ్చే వరకు పందెం అది. ఆమె ఆత్మహత్యన్నా చేసుకోవాలి, నువ్వు మాత్రం హత్య చేయలేవు, వేధించుకో. ఆమె ఆత్మహత్య చేసుకున్నా చచ్చిపోయినా మేము ఒప్పుకుంటాం, చంపకూడదు నువ్వు, ఇది రూల్. నేను సన్యాసం తీసుకోవడంతో ఆదిలక్ష్మి జన్మ నాకు నేనే పిండం కూడా పెట్టేసుకున్నాను, అయిపోయింది ఆ జన్మ. కాబట్టి మాది గెలుపు. ఆ డిక్లేర్ చేయరా అంటే చంబాతో సహా డ్రామోజీతో సహా ఏడ్చి డ్రామోజీ అయితే బ్రతకడానికి భయపడి ఇటీవలే చచ్చాడు. అలాంటి చోట ఈ నారాయిస్టులు నా ప్రతి పోస్ట్లో సూర్యాపేట బ్రోకర్ లమ్ అని నన్ను అంటున్నారు. నా ఈ దేహం మీద పురుష స్పర్శ, తొలి పురుష స్పర్శ నా భర్తదే, తుది పురుష స్పర్శ నా భర్తదే. ఒకవేళ నేనే అనైతికత వైపు వెళ్తే అసలు చెంబా ఈ పాటికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏడ్చేవాడా? మొత్తం ప్రపంచానికే సెలబ్రిటీ అయిపోయి ఉండేవాడు. తన పోటీదారు వైఎస్ఆర్ కొడుకు అంటే తన కొడుకు వయసు ఉన్న వాడితో పోటీపడి అంగలార్చి ఏడుస్తూ ఉండేవాడి కాదు. గెలవలేక ట్యాంపర్తో గెలిచి ఎప్పుడు అది బయటకు వస్తుందని గజగజ వణుకుతూ కొంపలో కూర్చుండేవాడు కాదు. అసలు డ్రామోజీనే చచ్చుండేవాడు కాదు. అంతఃపురం నిర్మించుకొని ఉండేవాడు. మొత్తం సర్వ ప్రపంచం మూసి నదిలాగా కాలుష్యం కాసారమై ఉంటే వాడు అంతకుముందే ప్రచారించాడు. 92కి ముందర, 1992లో తను పట్టుబడ్డానికి ముందర
ఆ బకింగ్హామ్ ప్యాలెస్ యువరాణి కడుపులో బిడ్డ కోసం ఆ స్కానింగ్ బొమ్మలు చూపిస్తే టీవీల్లో కళ్ళార్చుకు చూశారు. అలాగే జపాన్ యువరాణికి ఓ బిడ్డ పుడితే ఆ దేశం మొత్తం పండగ చేసుకుంటారు. ఏది మొన్న ఆ 'రామ్ చరణ్' అన్న నటుడి ఇంట్లో కూతురు పుడితే అది పిత్తిన పండగే అన్నట్టు జర్నలిస్టులందరూ కూర్చొని అందరూ నవ్వుల పాలయ్యారు చూడండి. అలాంటిది ఇక నవ్వుల పాలయ్యే చాయిస్ లేదు. ప్రపంచం మొత్తం అలా. అంత ఇమేజ్ తనకి కావాలి. అది వాడి కీర్తి కండుతి. అది వాడి మదం. మొదట ఆ నిజాంకి రామదాసుని విషయంలో కల చెప్పిన దాంతో ప్రారంభించి తానీషాకి, తదుపరి నిజాంని పడగొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి కట్టబెడితే అదేదో గోల్కొండని తనకిచ్చేస్తుంది అనుకుంటే ఇవ్వల. సరే అని ట్రావెల్ చేసి ఎక్కడి దాకా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ గోల్కొండ నుండి ఢిల్లీ దాకా, కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా వాడికి కట్టబెట్టి ఆ తదుపరి పంది కొవ్వు ఆవు కొవ్వు పూసిన తూటాల క్యాట్రిడ్జి నోటితో తీయాలి అన్న ఒక మానసిక తంత్రంతో వాడిని పడగొడితే వాడు బ్రిటిష్కి వాడి కొంపకి వెళ్ళిపోయేటప్పుడు ఈ దేశాన్ని మొత్తాన్ని తనకు అప్పగిస్తారనుకుంటే వాడి ప్రయోజనాల రీత్యా బకింగ్హామ్ ప్యాలెస్ రాణికి విక్టోరియాకి అప్పగిస్తే అది ఫస్ట్ టైం ఇండియాకి వచ్చేటప్పుడే ముంబైలో ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా అనుకుంటా దాని పేరు. అది కట్టింది. మనం వెళ్ళి టికెట్ పెట్టుకొని చూస్తాం. ఇప్పుడు టికెట్ లేదేమోలేండి. ఆ రాణి అప్పుడు వచ్చింది. దాన్ని పడగొట్టడానికి సత్యాగ్రహం అంటూ ఒక కొత్త మార్గాన్ని తిలక్ అతివాదులైన, గాంధీ మితవాదులైన భగవద్గీత పట్టుకొని ఇప్పుడు ఈ మోడీ అనుచరులు గాంధీని ఎంత గాండు అన్న, గాడ్సేనే ఈ ప్రపంచానికి సేవకుడు అన్న చరిత్ర అయితే చరిత్రే. సరే పో, గాంధీ బ్రిటిష్ ఏజెంటే అనుకుందాం. ఏమైనా సరే భారత్ని వదులుకున్నాక బకింగ్హామ్ ప్యాలెస్ దాని కొంపకి పరిమితం అయిపోయింది. ఇది స్పయింగ్ మెదడు పనిచేసిన తీరు. అలాంటి చోట వాడు అంతరిక్ష అంతఃపురం కట్టుకుని ఉండేవాడు. అంతే తప్ప బాటసింగారం పక్కన ఒక ఫిల్మ్ సిటీ కట్టుకొని అందులోనే మురిగి చచ్చి ఉండేవాడు కాదు. పెద్దలో సామెత చెప్తారు, కోతి చచ్చింది ఇంటెనకాల పారేశామని. అలాగా అతడి పార్థివ దేహం ఆ ఫిల్మ్ సిటీలోనే పాతెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడే తగలెట్టుకోవాల్సి వచ్చింది. బ్రతకడానికి భయపడుతూ 32 ఏళ్ళు బ్రతికాడు. కేసులో ఇరుక్కుపోయానన్నది 16 ఏళ్ల క్రితం తెలుసుకున్నాడు. మొన్నీ మధ్య ఇక ఎంత భయపడ్డాడంటే కోడల్ని మళ్ళీ జగన్ గెలిస్తే మార్గదర్శి కేసుతో ఆ శైలజా కిరణ్ అన్న దాన్ని మార్గదర్శి కేసులో A2 అనే కేటుని ఆడకేటుని బయటకు లాగుతారన్న భయం వేసి ట్యాంపర్ కొనుక్కున్నారు. అది ఇప్పుడు ఉరయ్యి చెంబ గిలగిల్లాడుతున్నాడు. ఇంకా వస్తాయి బయటికి, చూస్తూ ఉండండి. అలాంటి చోట నేనే అనైతికతకి పాల్పడి ఉంటే చెంబా నీ లైఫ్ ఇప్పుడు పూలపాన్పై ఉండేది, ముళ్ళ బోనయ్యి ఉండేది కాదు. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్ టు యూజ్ ద టంగ్ యాజ్ వెల్ ద కీబోర్డ్. దట్స్ ఆల్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలించదగినదే, దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నవే, ఈ గూఢచర్యం తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. Subscribe it. Please support Amodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. And support me financially also. I'll give my number. Whatever మీకు భగవానుడు ప్రసాదించిన దానిలో సత్యాన్ని ప్రచారించేందుకోసం, ధర్మాన్ని నిలబెట్టుకునేందుకోసం మాలాంటి వాళ్ళని చేసే ఈ యుద్ధానికి మీ వంతు సాయం ఇవ్వవలసిందిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. హరి ఓం.